హలో ఆల్, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం లేజర్ హెయిర్ రిమూవల్ గురించి. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అసలు ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, దీనివల్ల కంప్లీట్గా హెయిర్ పోతుందా లేదా, ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ రాకుండా ఉంటుందా, వస్తే ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ వల్ల మీకు హెయిర్ రిడక్షన్ అయితే అవుతుంది, రిమూవల్ అవ్వదు. ఈ రిడక్షన్ ఏమిటి అంటే, మీ హెయిర్ థిక్గా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఆ హెయిర్లో ఉన్న థిక్నెస్ తగ్గి హెయిర్ డెన్సిటీ తగ్గుతుంది. దీనివల్ల హెయిర్ అనేది మీకు థిన్గా అయిపోతుంది. అంతేకాకుండా ఇది డార్క్ బ్లాక్లో ఉన్నట్లయితే ఈ సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల మీరు హెయిర్ ఆ బ్లాక్ కలర్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటే అది ఒక లైట్ బ్రౌన్ కలర్లో మీ స్కిన్ కలర్లో కలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీ హెయిర్ థిక్గా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఆ స్ట్రాంగ్నెస్ కొంచెం కొంచెంగా తగ్గిపోయి ఆ హెయిర్ థిక్నెస్ మెల్లమెల్లగా థిన్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ హెయిర్లో ఉన్న మెలానిన్ డార్క్ బ్లాక్ అయితే అది కొంచెం కొంచెంగా బ్రౌన్ ఇలాంటి లైట్ షేడ్లోకి కన్వర్ట్ అయిపోతూ వస్తుంది. ఇలా ఉండడం వల్ల మీ హెయిర్ ఫేషియల్ హెయిర్ మీకు కనిపించకుండా ఉంటుంది. ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అందరిలో ఒకేలా వర్క్ చేయవు. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ మీకు బ్లాక్ హెయిర్కి మాత్రమే వర్క్ అవుతుంది. బియర్డ్లో మీకు వైట్ హెయిర్ ఉన్నట్లయితే ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ లేజర్ షాట్స్ ఓన్లీ మెలానిన్ డార్క్ కలర్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం మంచిది, ఎందుకంటే మీకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.